పార్లమెంట్ వేదికగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాము ఈవీఎంలతోనే గెలిచామని, అయినా ఈవీఎంలపై అనుమానాలున్నాయన్న మాటలు సభలోనే కాదు సొంత మిత్రపక్షాల్లోనూ అయోమయం సృష్టించాయి. అంతేకాదు నిండు సభలో వైసీపీ నవ్వుల పాలైంది. సొంత గెలుపుపైనే అనుమానాలేంటయ్యా అంటూ సోషల్ మీడియాలో మిథున్ రెడ్డిని నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. అసలు ఇది మాట తడబాట లేదా వైసీపీ రాజకీయ గందరగోళానికి నిదర్శనమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ తరపున మిథున్ రెడ్డికి మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మిథున్ రెడ్డి వినియోగించుకున్నారు. వైసీపీ ఎంపీల్లో అవినాష్ రెడ్డికి ఈ అంశంపై అవగాహన లేదన్న విమర్శలు, గురుమూర్తి, తనుజారాణికి ఎప్పుడూ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డే ప్రధాన స్పీకర్గా నిలిచారు. అయితే ఓటు చోరీపై మాట్లాడాల్సిన చోట మొత్తం వాదనను ఈవీఎంలపైనే మళ్లించారని విమర్శలు వినిపిస్తున్నాయి. తన వాదనకు బలం చేకూర్చేందుకు మిథున్ రెడ్డి బంగ్లాదేశ్ ఉదాహరణను తెరపైకి తీసుకొచ్చారు. దక్షిణాఫ్రికా 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొని ఏపీని కూడా ఆఫ్రికా చేస్తానని జగన్ మంకుపట్టు పట్టినట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ బంగ్లాదేశ్ ను తెరపైకి తీసుకొచ్చిన మిథున్ రెడ్డి ఏదో అనుకుంటే మరేదో జరిగింది. బంగ్లాదేశ్ ఈవీఎంల నుంచి బ్యాలెట్లకు మారిందని ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ అదే బంగ్లాదేశ్లో ఎన్నికల అక్రమాల ఆరోపణలతో ప్రజల్లో అసహనం పెరిగి ఎన్నికైన ప్రభుత్వాన్ని తరిమేసి మళ్లీ ఎన్నికలు లేకుండానే ఓ వ్యక్తికి అధికారం అప్పగించిన విషయాన్ని వైసీపీ మరిచిందా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారతదేశ పరిస్థితులను ఇతర దేశాలతో పోల్చి సమర్థించుకునే ప్రయత్నమే వైసీపీకి పార్లమెంట్లో పరువు పోయే పరిస్థితి తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అయితే అధికార పక్షం వాదన మరింత తీవ్రంగా ఉంది. వైసీపీకి అసలు సమస్య ఈవీఎంలు కాదని, ఓటర్ల జాబితా సమగ్ర సవరణని ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. వైసీపీ ఓటర్ల జాబితా సమగ్ర సవరణకు మద్దతిస్తుందా లేదా వ్యతిరేకిస్తుందా అన్నది స్పష్టంగా చెప్పకుండా ఈవీఎంలంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఎస్ఐఆర్ ప్రోగ్రాంను వ్యతిరేకిస్తే బీజేపీకి కోపం వస్తుందన్న భయంతోనే ఈ అంశం నుంచి తప్పించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఓటర్ల జాబితా సవరణకు మద్దతిస్తుందా? ఈవీఎంలపై అనుమానాలుంటే వాటితో గెలిచిన విజయం చెల్లుబాటు అవుతుందా? ఇది మాట తడబాట లేక వ్యూహాత్మక మౌనమా? వీటిపై ఇప్పటికైనా వైసీపీ స్పష్టత ఇస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనతో వైసీపీ రాజకీయ వ్యూహంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు బీజేపీతో తెగదింపులు చేసుకునే ధైర్యం లేకపోవడం, మరోవైపు కాంగ్రెస్ ఆరోపణలకు పూర్తిగా మద్దతివ్వలేకపోవడం, ఈ మధ్యలో వైసీపీ చిక్కుకుపోయిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. మరోవైపు తమ గెలుపుపైనే అనుమానాలు, స్పష్టత లేని వాదనలు పార్లమెంటు వేదికగానే కాదు ప్రజల్లో కూడా గందరగోళం సృష్టించాయి. రాజకీయాల్లో నవ్వొచ్చినా నటించాల్సిందే అంటారు. కానీ ప్రజాస్వామ్యంలో స్పష్టత లేకపోతే నమ్మకం మిగలదు. మొత్తానికి వైసీపీ గందరగోళ రాజకీయాలకు పార్లమెంటు మరోసారి సాక్షిగా నిలిచింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితికి ఇది నిదర్శనమని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.